రాలమాలి మాకు ఆత్మకూరు పొల్లిమేలలో చెరువు రస్తలో పొలం ఉంది. మాకే కాకుండా ఇక్కడ ఉన్న దాదాపు 50 మంది రైతులకు అక్కడ పొలం ఉంది. మా పొలానికి పోయే రస్తలో ఒక రైతు ఫయాజ్ అనే వ్యక్తి రస్తను ఆక్రమించి అక్కడ అతని పొలం సాగు చేసి మాకు రస్తను ఇరుకుగా చేసినాడు. మన రాకపోకలు చేయడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా ప్రభుత్వం నిర్మించిన చెక్ డామ్ను కూడా బద్దలు కొట్టి చెక్ డామ్ను మూసివేయడం వల్ల మా పొలాల్లో నీరు చేరి మా పొలాలు చాలా నష్టపోతున్నాం మేము. అదేవిధంగా రాకపోకలకు సంబంధించి గడ్డి బండ్లు కానీ ఇటువంటి ఏ బండి కూడా ముందుకు పోవాలంటే కూడా అక్కడ వాట్లు పడి చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. అదేవిధంగా ఈరోజు అతను ఒక ఆర్సీ స్లాబ్ బిల్డింగ్ రస్తకు అడ్డంగా వేస్తుంటే రైతులమైన మేము పోయి ఆపు అని చెప్తే మా మీద మేము ఆపను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పగా మేము ఎంఆర్ఓ గారిని సంప్రదించినాము. అదేవిధంగా ఆత్మకూరు సబ్ ఇన్స్పెక్టర్ గారిని కూడా సంప్రదించి మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాము. ఈ సందర్భంగా ఆ రస్తా దాదాపు 100 సంవత్సరాల క్రితం రస్తాని, అది చెరువు పోయే రస్తా. గత ప్రభుత్వంలో ఈ రస్తా కూడా నీరు చెట్టు పథకం కింద దాదాపు 24 అడుగుల రస్తాను వేసినారు. ఆ 24 అడుగుల రస్తాలో 12 అడుగుల రస్తాను ప్రభుత్వం వేసిన రస్తాను కూడా అతను బద్దలు కొట్టడం చాలా అన్యాయము. ఇలా చేయడం కూడా పద్ధతి కాదు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం కూడా మా దగ్గర వీడియోస్ అన్నీ ఉన్నాయి. అక్కడ ఫీల్డ్లో కూడా ఉన్నారు. ఎస్ఐ గారు కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారికి కూడా పిలుచుకోపోదామంటే మేడం గారు లేరు. కాబట్టి అందరి తరఫున ఒకటే మేము కోరుకునేది, మాకు పొలాలకు పోవడానికి రస్తాను ఏర్పాటు చేసి చెక్ డామ్ను కూడా పునరుద్ధరించి మాకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.